చిన్న ప్రార్థన ద్వారా మరి వాక్యంలోకి వెళ్దామండి. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లోకంలో ఎందరికీ లేని భాగ్యాన్ని తండ్రి మా జీవితాల్లో అనుగ్రహించి మీ గొప్పదైన మాట దగ్గరికి తండ్రి మమ్మల్ని తోడుకొచ్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. కేవలం ఈ మాటలు విని విడిచిపెట్టే వరకు కాకుండా తండ్రి, ఈ మాటల అనుసారంగా తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పిల్లలకు మంచి మాటలు, విలువైన మాటలు బోధించబోతుండగా ఆత్మ సహాయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా మీ పిల్లలు వాక్యాన్ని విని గ్రహించి వారి మనసులో లిఖించుకొని తండ్రి ఆ ప్రకారంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ వర్తిస్తూ సమస్త ఘనత మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్లారా, ఒక మంచి అద్భుతమైన అంశాన్ని మనం వినబోతున్నాం. జాగ్రత్తగా విన్నాం. దొంగ ఉన్నాడు జాగ్రత్త. దొంగ ఉన్నాడు జాగ్రత్త. దొంగ అనే పదం మనకు సుపరిచితమైన పదమే అండి. మనందరికీ తెలిసిన పదమే, ఇది కొత్తదేమీ కాదు. ఈరోజు ఎన్నో చోట్ల ఊర్లకు మనం వెళుతూ ఉన్నప్పుడు, అంటే ఈ ప్రాంతం నుంచి మరి వేరే ప్రాంతానికి ఎక్కడికైనా వెళుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలను చెప్పి పంపిస్తారు. ఉదాహరణకు అనంతపురం నుంచి బెంగళూరుకు వెళ్తున్నాం అనుకోండి, డబ్బు తీసుకుపోతున్నాం అనుకోండి, ఆయన నువ్వు తీసుకుపోతున్నావు డబ్బు, చాలా జాగ్రత్తగా ఉండు. ట్రైన్లో జాగ్రత్త, అదేవిధంగా బస్సు ప్రయాణంలో జాగ్రత్త, ఇతరులతో జాగ్రత్త అని మన తల్లిదండ్రులు చెప్పి పంపిస్తారండి. మనం ట్రైన్ ఎక్కామనుకోండి, ట్రైన్ ఎక్కిన వెంటనే చెప్పే విషయం ఏమంటే, ఎవరైనా కానీ స్త్రీలు కిటికీల దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, వారు మీ మెడల్లో ఉన్న గొలుసులను వాళ్ళు లాక్కెళ్ళి వెళ్ళగలరు, అదేవిధంగా మీ ఖరీదైన వస్తువులు ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేది మనం వింటామండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు సమాజంలో ఎలా అయిపోయారంటే, ఎవరైతే చదువర్లుగా మరి పిలువబడుతున్నారో విద్య నేర్చిన వాళ్ళే దొంగలుగా అయిపోతున్నారు. మనము దొంగలంటే వాళ్ళు ఎవరో విద్య రాని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, దొంగలే వాళ్ళ పిల్లల్ని దొంగలుగా చేస్తారేమో అని ఒకప్పుడు అనుకునేవారు. స్టూవర్ట్పురం దొంగలకు ప్రసిద్ధి అంట. అంటే అక్కడ ఏ దొంగతనం జరిగినా ఎక్కడ జరిగింది అంటే, ఇదిగో స్టూవర్ట్పురం వాళ్ళే చేశారని వాళ్ళ మీద ఒక ముద్ర వేసి ఆ ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అక్కడ దొంగతనం జరిగింది మీరే చేశారని వాళ్ళతో ఒప్పించి తీసుకొచ్చి ఏం చేస్తారు, ఖైదీలుగా వాళ్ళని చేస్తారండి. వాళ్ళని జైలుకు పంపిస్తారు, శిక్షలు విధిస్తారు. కానీ ఈరోజు తేడా లేకోకుండా అన్ని ప్రాంతాలలోనూ దొంగతనాలను జరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉన్నామో మన పని అంతే. ఏమండి, డబ్బు తీసుకొస్తున్నప్పుడు అంతా ఓ చోట పెట్టుకోకూడదు. ఏమండి, అజాగ్రత్తగా పోకూడదు, చాలా మెలకువగలిగి ఉండాలని మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ చెబుతూ ఉంటారు. నిజమే, దొంగలు ఎలా ఉన్నారు అంటే, నేను ఒక వీడియో చూశానండి. ఒక ముసలావిడ దగ్గరికి వచ్చారు, అమ్మ ఇక్కడ ఏమన్నా ఖాళీలు ఉన్నాయా ఇల్లు? అవునేమో, వీళ్ళు అంటే ఎవరైనా ఇల్లు రెంట్ ఖాళీగా ఉందంటే ఏమనుకుంటాం మనం, వాళ్ళు దానికోసమే అడుగుతున్నారు అనుకుంటాం. మనుషులు అమాయకులు కదండి, మంచి వాళ్ళు కదండి. అవును కదా, ఎవరో వచ్చారు మన ప్రాంతానికి, అవునా, ఈ బాబు ఈ లైన్లో అయితే లేవు నాయన, ఆ పక్క లైన్లో ఉన్నాయి. ఆ పక్క లైన్లో ఎవరుంటారమ్మా, ఎవరింట్లో ఖాళీగా ఉంది, నీళ్ళు అడుగుతారండి, ఏవో విషయాలు మాట్లాడిస్తారు. అలా మాట్లాడుతుంటే ఆ మాటల్లోకి వెళ్ళిపోతే, అవునా అలా వెళ్ళండి మీరు ఇంటికినా, అక్కడ ఇక్కడ తచ్చాడి లాస్ట్కి ఏం చేస్తారంటే, వీళ్ళు ఇట్లా తిరిగిన వెంటనే మెడలో చెయ్యి వేసి మెడలోది గట్టిగా లాగి, ఏమండి, అది రాకపోతే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి రోడ్డు మీద ఆమె పడుతూ ఉన్నా, ఏమండి, 40 నుంచి 60 ఏళ్ల వయసులో వద్దున్న వాళ్ళ మహిళలు ఎలా ఉంటారు చెప్పండి, ఆల్రెడీ వాళ్ళు వీక్గా ఉంటారండి, నడచలేరు సరిగా. అలాంటి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నా కూడా, వాళ్ళు పడినా కూడా వాళ్ళని లెక్క చేయకోకుండా మీరు యవనస్తులు లాగేసేసుకొని ఏం చేస్తారు, వెళ్ళిపోతారండి, స్పీడ్గా బైకుల మీద వెళ్ళిపోతారు. ఎవరికి దొరకడం లేదనుకుంటున్నారు, దొరక్కోకుండా పారిపోతూ ఉన్నారు. మేము పోలీసులకు దొరకం, ఎవరికి దొరకం, మాస్కులు వేసుకొని మాట్లాడడం. ఏమండి, ఎక్కడ చూడండి, ఎక్కడ చూడు, ఒక బస్ స్టాండ్ అని కాదు, రైల్వే స్టేషన్ అని కాదు, బస్సుల్లో అని కాదు, రాత్రిపూట ప్రతి చోట కూడా దొంగలు దొంగలు దొంగలని మనం చూస్తూనే ఉన్నామండి. అంటే ప్రతి చోట కూడా నువ్వు ఒక్కసారి అప్రమత్తమై లేదనుకో, వెంటనే నీ దగ్గర ఉండేది ఏమైపోతుంది, దొంగలించబడుతుంది, దొంగలు ఉన్నారు. కానీ ఈ సినిమా ప్రపంచానికి చూడండి, దొంగ అన్న వెంటనే వాళ్ళు ఎలా పరిచయం చేస్తారో, దొంగను వాళ్ళు క్రూరులుగా పరిచయం చేస్తారా? కాదండి. సినిమా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఏది వచ్చినా వాళ్ళు వాళ్ళ సైడ్ మలుచుకుంటారు.
వీడు దొంగగా కావడానికి కారణం ఏమంటే నువ్వు సినిమా తీస్తారండి వాడు. వీడు దొంగగా అవ్వడానికి కారణం ఏమంటే, దొంగని కూడా వాడు ఎలా చూస్తాడు అంటే, మీరు టైటిల్స్ కొన్ని చూసే ఉంటారు. దొంగని ఏమంటారంటే వాళ్ళ మంచి దొంగ అని తీస్తాడు వాడు సినిమా. దొంగని ఏమంటాడు జెంటిల్‌మెన్. చూడండి ఎలా ఉందో పేరు. దొంగ పేరు ఏమంట జెంటిల్‌మెన్ అంటాడండి. దొంగ దొంగది. చూడండి శ్రీలను ఏమంటాడు వాడు దొంగది అంటాడండి. అంటే ప్రియులారా, ఏవో టైటిల్స్ చెప్పి ఆ టైటిల్కి ఏదో చేసి మనుషుల్ని మెస్మరైజ్ చేసి ఆ విధంగా కూడా వాడు డబ్బుని ఏం చేస్తాడు వాడు దోచుకోబోతాడు. అంటే దొంగ అనే పేరుతో ఏమండి ఆ టైటిల్ ఒకరు తీశారనుకోండి, అంతే దొంగ. ప్రజలందరూ ఆడే ఉంటారండి. అవును, ఏమైనా బుద్ధి ఉందా ఈ మనిషికి, సమాజానికి ఏమైనా అనుకుంటారా ఎవరైనా? దొంగనంటే ఇష్టపడతారండి. అంటే చిన్నపిల్లలు ఆట ఆడుతుంటారు, దొంగ పోలీస్ ఆట అని. దాంట్లో మరి పోలీసులు ఎక్కువ ఊరుకుంటారంటే లేదు లేదు, నేను దొంగ క్యారెక్టర్, నేను దొంగ ముందుగానే ఫిక్స్ అయిపోతారు. అంటే ఒక పోలీసుగా ఫిక్స్ అయిపోతారు, ఆట ఆడుకుంటూ ఉంటారు. ఈరోజు ఈ సమాజం అంతా ఏం చేస్తున్నారంటే, చిన్న వాళ్ళ మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అండి, రాజకీయ నాయకుల వరకు ఎంతో మంది తెలియని దొంగలు ఈ ప్రపంచానికి పెద్దలుగా కనపడుతూ కూడా దొంగలు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. ఈ సమాజంలో కనబడని దొంగలు ఎంతో మంది ఉన్నారు. దేవుని ఎదుట అన్నీ కూడా స్పష్టంగా కనబడని సృష్టమేదియు లేదండి. దేవుని ఎదుట కనబడని సృష్టమేదియు లేదు. కనుక దొంగ అన్న వెంటనే మనం అనుకునే దొంగేనా? ఎవరున్నారు దొంగగా? ఆ దొంగ ఏది ఎత్తుకెళ్తాడు? మనుషులైతే దేని తస్కరిస్తారండి? ఏది తస్కరిస్తే దొంగ దొంగ నడుస్తారంటే డబ్బు అండి. డబ్బును తస్కరించిన వెంటనే ఇదిగో నా డబ్బు పోయింది కనుక దొంగ దొంగ నడుస్తారు. అమ్మాయి పెళ్లి కోసం దాచిన డబ్బును డ్రా చేసుకుని వస్తున్నాడు అనుకోండి, ఒక 3 లక్షలు 4 లక్షలు. గత కాలాల్లో అండి 2-3 లక్షల్లో పెళ్లి అయిపోయేది, 5 లక్షల్లో పెళ్లి అయిపోయేది. ఈరోజు ఏమైపోయిందంటే ఈ పెళ్లి అనేది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది. చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారండి. ఒక ఎంప్లాయర్స్ కూడా మినిమం 40 లక్షల నుండి 60 లక్షల వరకు పెళ్లికి ఖర్చు పెడుతున్నారండి. ఎందుకంటే బంగారం కోసం 20-30 లక్షలు లేనిదే బంగారం రావడం లేదు. అదేవిధంగా పెళ్లి అన్నది ఏదో ఎక్కడో చోట టెంపుల్ దగ్గర లేకపోతే ఇంటి ముందో చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకుంటున్నారు. 20-30 రకాల వంటలు వడ్డిస్తూ ఉన్నారు, బాగా గ్రాండ్గా చేయాలంటున్నారు. దానికి సంబంధించిన డబ్బును తీసుకొని వస్తుంటే ముందుగానే ఎవరైతే ఉన్నారో దొంగలు వాళ్ళని పసిగట్టి వాళ్ళకి దగ్గరుండి ఆ డబ్బును దోచుకొని పోతే వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే దొంగలు ఎప్పుడు ఏం ఆలోచిస్తుంటారు? ఎవరు డబ్బులు డ్రా చేస్తున్నారు, ఎవరు ఎక్కువ డ్రా చేస్తున్నారు, ఎలా తస్కరించాలి, ఎవరు పెళ్లి జరుగుతుందంటే ఆ పెళ్లిలోనే దొంగలు దొరికిపోయింటారండి. బంగారాన్ని ఎలా దోచేయాలి, ఇవన్నీ మనకు పేపర్లలో కనబడేటివే. వివాహ సమయాల్లో మరి ఎవరైతే మరి ఏమండి వధువు అంటారు కదండి, ఆ వధువు రెడీ అయ్యే ఒక ఇల్లు ఉంటుందండి, లేకపోతే గది ఉంటుంది. ఆ గదిలోనే ఆమెను అలంకరించే వాళ్ళగా వచ్చి ఏమండి ఇక్కడే గుత్తిపట్టణం అనుకుంటాను, గుత్తి ప్రాంతంలో దగ్గర దగ్గర 40 లక్షల బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయారంట. చూడండి దొంగలు ఎలా ఉన్నారు. అది కూడా వాళ్ళు ఎక్కడ దాచిపెట్టారంట, ఎక్కడ కనపడడం లేదు. లాస్ట్ చివరికి బాత్రూంలో దొరికాయి. అంటే ఆ బాత్రూమ్ టాయిలెట్స్లో ఉండే వాటర్లో పెట్టేశారంటండి. ఎవరి దగ్గర వెతుకు దొరకవు, ఎక్కడ దొరకవు. కానీ మళ్ళీ ఎప్పుడో వచ్చి మళ్ళీ దీన్ని తీసుకుపోవచ్చు. అంటే దొంగలు చాలా తెలివి మీరిపోయారు ప్రియమైన దేవుని వాళ్ళు. దొంగలకు చాలా తెలివి. అంటే ఏం తెలివి ఇది? మంచిది కాదు ఇది, చావు తెలివి. ఏమండి దొంగలకున్న తెలివి ఏదో తెలుసా? చావు తెలివి ప్రియమైన దేవుని వాళ్ళు. అంటే ఇలాంటి తెలివితో బతికేద్దాం, బాగా హాయిగా అనుభవిద్దాం అనుకుంటున్నారు. కనుక మరి నిజమైన తెలివి కష్టపడేది ఉందంటే ఆ కష్టపడ్డం అసలు కష్టపడరండి. ఏమండి ఎంతోమంది అండి వర్కర్లు, పెయింటర్లుగా లేకపోతే ఏమండి కూలీలుగా, ఇటుకలు మోసేవారుగా, ఇల్లు కట్టేవారుగా, అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ టీచర్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించి రూపాయికి రూపాయికి సంపాదించుకొని పెళ్లి చేస్తా అంటే చూడండి ఎలాంటి దొంగలు ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి దొంగ అంటే వాడు దోచుకుపోయేవాడు. మరి అదేవిధంగా ఏం దోస్తాడంటే ఇది బంగారాన్ని, వెండిని, డబ్బుని దోచేస్తాడు. కనుక దేవుని ప్రకారంగా ఏది విలువైంది? దేవుడు కూడా మనం వీటిని విలువైన వస్తువులుగా చూస్తున్నాం.
మరి దేవుడు కూడా ఇంటినే విలువైందని, బంగారాన్నే విలువైనదని, వెండినే విలువైనదని, కరెన్సీనే విలువైనదని దేవుడు అంటాడా? ఆలోచించండి. దేవుడు దేన్ని విలువైనదిగా అంటున్నాడు? మరి దొంగవాడు దేన్ని తస్కరిస్తాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం 14వ మాటలో, సామెతల గ్రంథము, వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. చూడండి, వెండిని సంపాదించుట కంటే, సంపాదన. ప్రతి మనిషి ఈరోజు భూమి మీద ఏమనుకుంటున్నా అంటే నేను సంపాదించాలి, నేను సంపాదించాలి. ఎందుకంటే దాన్ని సంపాదిస్తేనే ఈ భూమి మీద ఉన్నాడు, నువ్వు గొప్పరా, బాగా సంపాదించావు. ఏం సంపాదించావు? వెండి. అది కింద ఉంటాడు బంగారం. అపరంజి అంటే బంగారం అండి. అపరంజిని సంపాదించుట కంటే అంటున్నాడు. అంటే అపరంజిని సంపాదించాలని మానవులు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమని మాట్లాడుతున్నా అంటే వెండి కన్నా, బంగారం కన్నా జ్ఞానము సంపాదించుట మేలు. అది కింద ఏమంటాడు? జ్ఞాన లాభము నొందుట మేలు. జ్ఞానమే లాభం అంటున్నాడండి. ఏది లాభం? నీకు డబ్బు వస్తే నీకు లాభం లేదండి. కానీ మనిషి ఏమనుకుంటున్నాడు? డబ్బు వస్తే నాకు లాభం, బంగారం వస్తే నాకు లాభం, బట్టలు వస్తే నాకు లాభం, ఆహారాన్ని సంపాదిస్తే నాకు లాభం, వస్తువులను సంపాదిస్తే నాకు లాభం. అంటే ఇవే అండి మనిషి అనుకునేది కూడా. ఆ వస్తువుల గురించి మాట్లాడుతున్నాడు కింద మాటల్లో కూడా. పగడముల కంటేది ప్రేమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో. వస్తువులు సంపాదిస్తావయ్యా, వెండిని సంపాదిస్తావయ్యా, నువ్వు బంగారాన్ని సంపాదిస్తావయ్యా. ఇలా సంపాదించి నువ్వేమనుకుంటావు? నేను చాలా సంపాదించానండి, నా ఇంట్లో చూడండి ఎన్ని వస్తువులు ఉన్నాయో, ఈ వస్తువులన్నీ నావేనండి. చూడండి, స్త్రీలు అయితే ఏం చెప్పుకుంటారు? ఏదో ఈ చీరలన్నీ, ఎన్ని చీరలు ఉన్నాయి చూడు, ఎంత బంగారం ఉందో చూడు నా దగ్గర అని వాళ్ళు ఏమనుకుంటారు? గొప్పగా భావిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు ఇవన్నిటికంటే విలువైంది ఏదంట? జ్ఞానం. జ్ఞానం, జ్ఞానానికి మించినది లేదు ప్రేమైన దేవుని. జ్ఞానం చాలా గొప్పది, చాలా విలువైంది. విలువైనది, అన్నిటికన్నా విలువైంది ఏదంట? జ్ఞానం. జ్ఞానమే నీకు లాభం అంటున్నాడు. అది వెండి కంటే, అపరంజి కంటే, నీ ఇష్ట వస్తువులన్నిటికంటే విలువైనది. అంటే ఆ విలువైన దాన్ని మనం సంపాదించాలి, విలువైన దాన్ని కోరుకోవాలి. మనుషులందరూ ఎందుకు దీన్ని కోరుకుంటున్నారంటే మనుషులు గుర్తిస్తారు కనుకండి. మనుషులు గుర్తిస్తారు కనుక, వాళ్ళ గుర్తించేదాన్ని చూపించాలి కనుక ఏమనుకుంటున్నాం? దీన్ని సంపాదించి వాళ్ళ ముందర చూపాలనుకుంటున్నాం. ఇదో ఇండ్లు నాదేనండి. అడిగాడు వాడు, అడక్కముందే చెప్తుంటారు. ఏమండి, అడక్కపోయినా మనుషులు ఏం చెప్పుకుంటుంటారు? ఇది నాదేనండి, ఇది నాదేనండి. అంటే అలా చెబితే ఏమవుతాం? వాళ్ళ దృష్టిలో మనం ఏమవుతాం? గొప్ప కనపడతాం. అంటే రెంటెడ్ ఇంట్లో ఉండి ఈ ఇల్లు నాదేనండి అంటామా? ఈ ఇల్లు రెంట్లో ఉన్నానంటారా? రెంటిల్లుగా చెప్పుకోవడం మనుషులకి చాలా తక్కువ అనుకుంటారు. ప్రేమైన దేవుని వాళ్ళరా, ఈ దేహములో ఉన్న నీవు ఏమనుకుంటున్నావంటే నువ్వు పెట్టుకున్న విలువైన అనుకుంటున్నావు. దేవుడి విషయం బొత్తిగా మనిషికి తెలియదు ప్రేమైన దేవుని. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఏం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే, దేవుడు ఈ సృష్టినంతా దేనితో చేశాడంట? చూడండి, కింద మాట చూపిస్తాను ఒక మాట. 19వ అధ్యాయం 19వ వచనం, అక్కడే. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. దేవుడు దేని వలన స్థాపించాడంట? జ్ఞానం వలన, వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచాడు. ఆకాశాన్ని స్థిరపరిచాడంట. శూన్యంలో భూమిని స్థాపించాడంట. ఈ విశ్వాన్ని కట్టాడంట. ఈ విశ్వాన్నంతా తిప్పుతూ ఉన్నాడంట. దేని వలన? తండ్రి నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఇదిగో జ్ఞానం వలన అంటున్నాడు. జ్ఞానం చాలా గొప్పదండి. అది ఎంత విలువైనదంటే నీ ఇష్ట వస్తువులన్నీ దాని ముందర ఏ మాత్రం పనికిరావండి. నువ్వు ఏవైతే సంపాదించాలనుకుంటున్నావో, ఈ వస్తువులైనా, ఏ డబ్బు అయినా, ఏమంటే ఈ కరెన్సీ అయినా, నువ్వేనుకుంటున్నావు డబ్బు చాలా విలువైనదండి అని. నీ డబ్బంతా రాసులు రాసులు పోసినా కానీ దాని ముందర, జ్ఞానం ముందర అవి దిగదురుపు ప్రేమైన దేవుని వాళ్ళు. అలాంటి జ్ఞానం చాలా గొప్పది. అలాంటి జ్ఞానం ఎంత గొప్పదంటే 13వ వచనంలో అక్కడే చెప్తున్నటువంటి జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. జ్ఞానాన్ని సంపాదిస్తే నిజమైన ధన్యత అంటండి. వాడికి పరలోకం, ఆశీర్వాదం. అంటే సంపాదించాల్సింది ఏదంటే జ్ఞానం. ఈ భూమి మీద ప్రతి మనిషి, ఆ స్త్రీ అయినా పురుషుడైనా సంపాదించాల్సింది ఏది? జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించిన వాడిని దేవుడు ఏమంటే ధన్యుడు, గొప్పవాడు అంటున్నాడు. రెండింతల ఆశీర్వాదం పొందిన వాడని వాడిని చెప్తున్నాడు.
కానీ ధనాన్ని సంపాదించిన వాడిని చూపించి దేవుడు ఇదిగో ఇతడు ధన్యుడు, ఇతడు గొప్పవాడు అంటాడా? కాదు ప్రియమైన దేవుని వల్ల. కనుక ఏది విలువైనది మనిషికి తెలియదు. మనిషి అనుకుంటూ ఉన్నాడు ఇది విలువైనది. ఏది విలువైంది? మన కంటికి కనిపించే బంగారం, మన కంటికి కనిపించే వజ్రాలు, వెండి, ఏమండి, వస్తువులు, చీరలు, బట్టలు, ఇల్లు, ఇవే విలువైనవని మనిషి అనుకుంటున్నాడే తప్ప మనిషికి అంత జ్ఞానం లేదండి. మనిషికి జ్ఞానం లేదు బొత్తిగా. జ్ఞానమే ఉంటే వీటిని అసలు దీని గురించి మాట్లాడండి. ఇల్లు నాదండి, ఇల్లు నాదండి, తీసుకుపోవట్లయితే నువ్వు చస్తావు కదా, ఆ చచ్చేటప్పుడు దీన్ని ఎత్తుకోబో, పోయేకైతుందా? కాదండి. ఎందుకు విడిచిపెట్టిపోతున్నావు? మరి ఎందుకు విడిచిపెట్టిపోతున్నావు? ఇది నీది కాదు కనుక దీన్ని వదిలిపెట్టిపోతున్నావు. నువ్వు కేవలం అతిథి మాత్రమే ఈ లోకానికి. ఏమండి, అతిథి నువ్వు. నీ పొలం నీది కాదు. పొలం తీసుకుపోగలవా? ఎవరు తీసుకుపోలేరండి. మనిషికి అర్థం కాలేదు. దేన్ని ఆశించాలో ఈ మానవుడికి అర్థం కాలేదు ప్రేమైన దేవుని వల్లరా. కనుక విలువైనది ఏదంటే ఇదిగో దైవ గ్రంథం చెప్పింది విలువైనది. దైవ గ్రంథాన్ని ఏమనుకున్నాడు మనిషి? ఇది మత పుస్తకం అనే ముద్ర వేసి పడేశాడు. ఏమండి, క్రీస్తు అన్నామంటే మత బోధకుడు అంటున్నారు, బైబిల్ అన్న వెంటనే మత పుస్తకం అంటున్నారు. కానీ ఇది మహాజ్ఞాన గ్రంథం అండి. ఈ జ్ఞాన గ్రంథం అండి ఈ మనుషుల్ని ఏం చేస్తుందంటే మహాజ్ఞానులుగా చేస్తుందండి. ఈ భూమి మీద అత్యంత విలువైంది ప్రియమైన దేవుని వల్ల వాక్యం అన్న వెంటనే మనిషికి అర్థం కాలేదు ఆ విషయం. కాబట్టి ఈ వాక్యం ఏమని సెలవిస్తుందో ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 8వ అధ్యాయం 10వ మాట చూడండి. వెండికి ఆశపడక, చూడండి, వెండికి ఆశపడక. నీలో ఆశ ఉంది, ప్రతి మనిషిలో ఆశ ఉంది. మనిషి అన్న వెంటనే ఏమంటాం? మనిషి ఆశాజీవి అండి అని మాట్లాడతారండి. మనిషి ఎవరంట? ఆశాజీవి. ఏమండి, ఎక్కడైనా పండ్లు కనపడితే ఆ పండ్లు తిందాం, ఎక్కడ ఏది కనపడితే దాన్ని చంకలో పెట్టుకొని పోదాం. ఏమండి, ఎక్కడన్నా ఏదైనా దొరుకుతుందా అని చూడడం. ఏదైనా విలువైనది దొరికింది అనుకోండి, అక్కడ దొరికితేనే ఏం చేస్తాం మనిషి? అది దొరకడం అని కాదు, కానీ ఎవరిదైనా ఉన్నా ఏం చేస్తారు? వెంటనే దాన్ని ఎత్తుకొని పోతారండి. ఇంట్లో పని చేస్తుంటారు కొద్దిమంది, వాళ్ళకి అలవాటుగా ఉంటుంది. ఏదైనా కనపడిందంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పని చేసే వాళ్ళు అక్కడి నుంచి తస్కరించుకొని వెళ్ళిపోతుంటారు. ఈమె ఇట్లాంటిదండి అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు తీసేస్తూ ఉంటారు. అంటే మనిషికి ఒక అలవాటుగా, అంటే వస్తువుల్ని దొంగలించే అలవాటు అన్నది. ఎందుకు? ఆశ. లేని వారికి ఉన్నవారికని కాదండి, ప్రతి మనిషిలోనూ ఇది గుణం, ఒక చెడు గుణం, ఒక దుష్ట గుణం. ఈ గుణాన్ని ఎవరు పెట్టారో అన్న సంగతి కూడా మనిషికి తెలియదండి. ఆశపడే గుణం అన్నది. వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించుడి, మేలిమి బంగారమును ఆశించక తెలివినందుడి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దానితో సాటిగా. జ్ఞానం అత్యంత విలువైనదండి. జ్ఞానం, ఒక్కసారి నీకు జ్ఞానం వచ్చిందనుకోండి, ఇతర వస్తువులను ఏం చూస్తావంటే దాన్ని పరుల సొమ్ము పాముగా చూస్తావు. నాది కాని వస్తువులు నేను అసలు ముట్టను, అవసరం లేదు. నేను ఎక్కడున్నాను? నేను దేవుని ఎదుట ఉన్నాను. అదండి నిజమైన జ్ఞానం. దేవుని ఎదుట నేను ఉన్నాను కనుక ఏదో వస్తువు చూపిస్తే ఈ వస్తువు నేను తీసుకున్నాను అంటే ఇదిగో దేవుని ఎదుట ఏమైపోతాను? నేను దొంగగా మారిపోతాను, తస్కరించిన వాడుగా మారిపోతాను. నాకున్నది నాకు చాలు, ఏది ఉందో నాకు చాలు. ఆశ నాకు ఉండాల్సిన అవసరం లేదు. దేన్ని ఆశించాలో. ఏమండి, ఈ భూమి మీద ఎందరికి ఉందండి జ్ఞానం? ఆలోచించండి. ఎందరికీ మరి ఆశపడకూడదు అనే జ్ఞానం ఎవరికి ఉంది? ఎవరికి లేదండి. నేను దేన్ని ఆశించాల్సిన పరిస్థితి లేదండి. నేనేదో బంగారాన్ని సంపాదించాల్సిన పరిస్థితితో, వెండిని సంపాదించాల్సిందో, ఇళ్లను ఏమండి ఎవరైనా టార్గెట్ పెట్టారా నీకేమన్నా? ఇంత వెండి నువ్వు ఉంటేనే, నువ్వు తీసుకొస్తేనే నీ పరలోకానికి చేర్చుకుంటాను, ఇంత వెండి ఖచ్చితంగా నువ్వు సంపాదించాలని భర్తకు ఏమైనా భార్యలు పెడుతున్నారా? పెట్టిండొచ్చేమో, అలాంటి భార్యలు ఉండొచ్చేమో, లేదే అలాంటి భర్తలు ఉన్నారేమో, ఇదిగో నువ్వు ఇంత సంపాదించాల్సిందే అని. ప్రేమైన దేవుని వారలారా, ఈ లోకాశలండి ఇవన్నీ కూడా. మనుషులు వాటిని బట్టి ఏమనుకుంటారంటే విలువైనదిగా ఆలోచిస్తారు. ఎవరి దగ్గరైనా డబ్బు ఉందనుకోండి, బంగారం ఉంది, వాళ్ళు బాగున్నారండి, స్థితిమంతులండి. ఏం తెలుసు నీ జ్ఞానం? ఏమన్నా తెలుసా? బంగారాన్ని బట్టి మనిషికి విలువిస్తావా? డబ్బును బట్టి విలువిస్తావా? ఏమండి, విలువ ఇవ్వకూడదు ప్రేమైన దేవుని వారారా. క్రైస్తవుడు అనేవాడు డబ్బుకు విలువ ఇవ్వకూడదు, డబ్బును బట్టి మనిషికి కూడా విలువ ఇవ్వకూడదు. దేవుని జ్ఞానాన్ని బట్టే మనిషికి విలువ ఇవ్వాలి. అతడు ప్రేమను బట్టి విలువ ఇవ్వాలి. ఏమండి, అలాంటి విలువిచ్చేవాడుగా ఉండాలి. అలాంటి విలువ ఇవ్వాలి అన్న సంగతి ఎందరికీ తెలుసండి? ఈ భూమి మీద ఎవ్వరికీ తెలియదండి.
ఎవరికీ తెలియదు. చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మనిషి అత్యంత విలువైన వాడు తప్ప ఈ కనిపించే వస్తువులేవి అత్యంత అంటే విలువైనవి కావండి. ఈ కనిపించే వస్తువులేవి విలువైనవి కావు. కనుక నిజమైనది ఏదో మనిషికి తెలియకుండా ఉన్నారండి. ప్రేమైన దేవుని వారు, ఇలాంటి మహాజ్ఞాన సంగతులను ఎక్కడ వెలికి తీస్తామంటే ఇదిగో సిబిటి ద్వారా వెలికి తీస్తాం. ఒక యూనివర్సిటీ ద్వారా వెలికి తీస్తున్నాం. వెలికి తీసిన ఈ మహాజ్ఞానాన్ని తెలుసుకొని నేర్చుకుంటే ఇదిగో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మనిషికి మాత్రమే విలువిస్తారు. మనుషులు తెలుసుకుంటే ఆ మనుషుల్లో ఉన్న స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని మార్చుకుంటారు. అలాంటి విలువిచ్చేవారుగా ఉండరు, తస్కరించేవారుగా ఉండరు. ఈ సమాజాన్ని మార్చాలి మనం. ఈ సమాజాన్ని మార్చేదేది దేవుని వాక్యం. దొంగతనం అనేదే ఏమండి దేవుడు చూస్తున్నాడనే విషయాన్ని చెప్పి మనుషుల్ని మార్చే స్వభావం ప్రియులరా. అంటే మనుషులైతే మతం అనుకుంటున్నారే తప్ప మత బోధ ఎక్కడ కూడా బైబిల్ అసలు చేయదండి. మనుషుల్లో గుణాన్ని మార్చేది ఏది తెలుసా? ఇంకో బైబిల్. కనుక మరి గొప్పదండి, జ్ఞానము చాలా గొప్పది. 19వ వచనం అక్కడే మరొకసారి చూడండి. 19వ వచనం, మేలిమి బంగారము కంటేను, ఇందాక చెప్పాడు ఏమని, వెండి అన్నాడు, బంగారం అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు, బంగారము కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలం. చూడండి, మేలిమి బంగారం. మేలిమి బంగారం అంటే 24 క్యారెట్స్. నీవు ఒక 5 కేజీలు నీ దగ్గర ఉందా? 2 కేజీలు ఉందా? 1 కేజీ ఉందా? గ్రాములు ఉందా? అన్నిటికన్నా ఏదంట ఫలం? నా వలన కలుగు ఫలం, దేవుని వలన కలుగు ఫలం, జ్ఞానం వల్ల కలుగు ఫలం. అది చాలా గొప్పదండి. నీకు కేజీల బంగారం కంటే ఏది గొప్పదంట? జ్ఞానం. జ్ఞానం వల్ల వచ్చే ఫలం. మీరు ఏది సంపాదించుకోవడానికి వచ్చారనుకున్నారు? ఈరోజు మీరు దూర ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి విలువైన దేవుని జ్ఞానం నేర్చుకుని పోతున్నారండి. విలువైనది, అత్యంత విలువైనది, బంగారం కంటే విలువైన మాటలండి, వజ్రాల కంటే విలువైన మాటలు ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు. దీనివల్ల వచ్చు ఫలం. ఫలం ఏదండి ఫలం? ఇదిగో పంటంతా కూర్చిన తర్వాత రైతు ఆ పంటను అమ్ముతాడు. అమ్మిన తర్వాత ఇదిగో నాకు 2 లక్షల లాభం వచ్చిందండి అంటాడు, 10 లక్షలు వచ్చిందండి అంటాడు. దీనివల్ల వచ్చు ఫలం మీకు చాలా గొప్పది. ఏమండి, జ్ఞానం వల్ల వచ్చే ఫలం ఏదంట? చాలా గొప్పది పిల్లరా. కింద మాట అంటున్నాను కూర్చోండి, ప్రశస్తమైన వెండి కంటే నా వలన వచ్చుబడి, నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, గొప్పది, చాలా గొప్పదండి. నా వలన వచ్చు ఫలం గొప్పది, నా వలన వచ్చు రాబడి. ఏమండి, దాన్ని అంటున్నాడు వచ్చుబడి అంటున్నాడని. నా వలన వచ్చేది ఈ జ్ఞానం నువ్వు నేర్చుకుంటే, నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నిన్ను చివరికి ఎంత గొప్ప అవుతావంటే నువ్వు చాలా లాభం పొందుకుంటావు. ఈ ప్రపంచంలో ఎవరు పొందుకొని లాభం ఎవరు పొందుకుంటావు? నీవే పొందుకుంటావు. నీవు పొందుకుండేది చాలా గొప్పదన్న విషయం దేవుడు చెప్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల. కనుక దీన్ని నేర్చుకోండి, మీరు దీన్ని కనుగొనండి. మీరు నువ్వు ఏదో సంపాదించాలనుకుంటున్నావు, అదంతా తక్కువ, అదంతా అసలు కాదది. బంగారం అది కాదు. నిజమైన బంగారం ఇది బైబిల్ బంగారం అండి. అది డూప్లికేట్ బంగారం. నీ గుణాన్ని మార్చేది కాదు. పోనీ అది సంపాదించావే అనుకోండి, అది సంపాదిస్తే దొంగలు ఊరుకుంటారా? ఇదిగో ట్రైన్లలో ఏం చేస్తున్నారంట, కిటికీ దగ్గర కూర్చుంటే కిటికీలో నుంచి ఏం పెట్టి చెయ్యి పెట్టి మరి చైన్లు ఏం చేస్తున్నారండి, లాగుతున్నారండి. తల వచ్చి కొట్టుకుంది అనుకోండి, తలలో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, లేదా రోడ్డు మీద పడిపోయారనుకోండి, ఏమండి ప్రాణం పోయినా ఎవరిని రక్షిస్తారా? దానివల్ల నీ ప్రాణం పోతుందేమో, కానీ దీనివల్ల ఏం తెలుసా, ఇదిగో నీకు జీవం అన్నది లభిస్తుంది. దేవుని వలన వచ్చుబడి చాలా గొప్పదని చెప్తున్నాడు. దొడ్డది అంటున్నాడు దేవుడు. ప్రశస్తమైన వెండి కంటే, మేలిమి బంగారం కంటే నా వలన వచ్చుబడి ఫలం అన్నది చాలా గొప్పది. ప్రేమైన దేవుని వల్ల, దేవుని వలన వచ్చు ఫలం దేని వల్ల వస్తుందంట? నీకు జ్ఞానం వల్ల వస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకుంటున్నాడు. ఆ జ్ఞానాన్ని గురించి ఇంకా దేవుడు ఇంకా కొన్ని మాటలు చెప్తూ ఆ జ్ఞానాన్ని నువ్వు కనుగొంటే ఎలా ఆనందించాలో చెప్తున్నాడు. దేవుడి వల్ల వచ్చు ఆ జ్ఞానం నువ్వు కనుగొంటే ఎలా ఆనందిస్తావో చెబుతున్నాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు, నాకు మేలు. ఏది మేలని చెప్తున్నాడు దేవుడు? వెండి గొప్పదంటున్నాడా? బంగారం గొప్పదంటున్నాడా? కాదండి.
వేల కొలది వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే. ఏమండి, ఈరోజు ఒక ట్రైన్ నిండా వచ్చాయనుకోండి. ఏమండి, ఒక వేల కొలది అంటే 1,00,000 అనుకోండి. సపోజ్ 1,00,000 బంగారు నాణ్యాలు వచ్చాయి. ఆ 1,00,000 బంగారు నాణ్యాలు నీ ఇంటికి వచ్చాయి. లేదా 1,00,000 ఏమండి వెండి నాణ్యాలు వచ్చాయి. కానీ వాటికంటే ఏది గొప్పదంట? ధర్మశాస్త్రం, నీవిచ్చిన మాటలు. ఇవి గుణాన్ని మార్చేటువంటి. డబ్బు వచ్చిందంటే ఏమవుతుంది? గుణం ఏమవుతుంది? గుణం గుణహీనంగా మార్చబడుతుంది. ఏమండి, మన దగ్గరికి ఒక రైలు పెట్టే వెండి నాణ్యాలు వచ్చాయనుకోండి, బంగారు నాణ్యాలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాడు మనిషి? ఏదో చాలా తీసుకుంటాడు, స్థలాలు తీసుకుంటాడు, ఇండ్లు తీసుకుంటాడు, నేను కోటీశ్వరుని అంటాడు, కొన్ని వాహనాలు తీసుకుంటాడు, 10 మందిని కాపలాదారులుగా పెడతాడు. ఏమవుతాడండి? ఇక ఎక్కువ మందిని వివాహాలు చేసుకుంటాడు, లగ్జరీస్కి అలవాటు పడిపోతాడు, పేకాట ఆడతాడు, ఇంకా ఏవో చేస్తాడు, చెడిపోతాడండి మనిషి. మనం ఏమనుకుంటున్నాం? డబ్బు వస్తే బాగుపడతారనుకుంటున్నాం. అబద్ధం. డబ్బు వలన బాగుపడినట్టు ఈ ప్రపంచంలో ఎవరి చరిత్ర లేదండి. డబ్బు నిన్ను ఏం చేస్తుంది తెలుసా? జబ్బులకు కారణం చేస్తుంది. ధనం ఏం చేస్తుందో తెలుసా? నీకు కీడు చేస్తుందండి. ధనం ఏం చేస్తుందో తెలుసా? నీ క్యారెక్టర్ని లేకుండా చేస్తుంది. కనుక ప్రియమైన దేవుడు అంటున్నాడు, ధర్మశాస్త్రం అన్నది వేల కొలది వెండి బంగారు నాణాల కంటే గొప్పది. ఈ జ్ఞానాన్ని నువ్వు అవలంబించు, ఈ జ్ఞానాన్ని నువ్వు నేర్చుకో. జ్ఞానం అంటే దేవుడు తండ్రి అయితే, ఆ తండ్రి మనకేమిస్తున్నాడు? ధర్మశాస్త్రం, జ్ఞానాన్ని ఇస్తున్నాడు. అక్కడే 119వ అధ్యాయంలో 162వ వచనం చూడండి, చెప్తున్నాడు. 162లో, విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి. అండి, నిజంగా జ్ఞానంలో ఏం చేయాలంటండి? సంతోషించాలంటండి, ఉబ్బి తబ్బిపోవాలంటండి. జ్ఞానాన్ని బట్టి ఏం చేయాలంటే మనం సంతోషించాలి, గంతులేయాలి. ఎంత గొప్ప జ్ఞానం నాకు దొరికింది అని నువ్వు ఆనందించాలి. ప్రేమైన దేవుని వల్ల నిజంగా క్రైస్తవులు చేయలేకపోతున్నారు. ఎందుకంటే లోక సంబంధులుగా ఆలోచిస్తున్నారు. అయ్యో అని ఆలోచిస్తున్నాడు, నేను ఎంత పేదరికంలో ఉన్నాను, నేను ఎంత ధనహీనుడుగా ఉన్నాను, నా దగ్గరికి ధనం వస్తే కదా అనుకుంటున్నారు. జ్ఞానం అనేది ఇంత గొప్పదన్న విషయం తెలీదు. విస్తారమైన దోపు సొమ్ముతో దీనికి సమానం అంటాడు. నేను ఒక ట్రైన్లో ఉన్న ఒక కంపార్ట్మెంట్ చెప్పాను. దేవుడు ఏమంటున్నాడు? 100 కంపార్ట్మెంట్ల బంగారం దొరికితే నువ్వు ఎట్లా సంపాదిస్తావు? ఎట్లా ఆనందిస్తావు? అట్లా ఆనందించాలంటున్నాడు. ఏమండి, ఈ అనంతపురంలో ఉన్న బంగారం అంతా నీకు ఇస్తే ఏమనుకుంటే ఎంత ఆనందిస్తావు? అంత ఆనందించు. కరెన్సీ అంతా నీ ముందర గుమ్మరబోస్తే, ఏమండి, 100 బ్యాంకుల కరెన్సీ నీ ముందర గుమ్మరిస్తే నువ్వు ఎట్లా ఆనందిస్తావు? ఆనందిస్తావా? ఇండియాలో ఉన్న ధనాన్నంతా ఇచ్చారు, రిజర్వ్ బ్యాంక్ నీకు ఇచ్చారనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ని ముందర పెట్టారనుకోండి, ఏం ఆనందిస్తావు? చాలా ఆనందిస్తావు. అలా ఆనందించు. విస్తారమైన దోపు సొమ్ము బట్టి నువ్వు ఎంత ఆనందిస్తావో అలా ధర్మశాస్త్రాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి మనం ఆనందించాలి. ఎందుకంటే ఆ డబ్బుతో అయినా నువ్వు కొనలేవేమో కానీ పరలోకాన్ని, ఈ జ్ఞానం నేర్చుకుంటే ఈ జ్ఞానంతో నువ్వు పరలోకానికి చేరిపోతావు. ప్రేమైన దేవుని వల్ల. కనుక దేవుని జ్ఞానం దొరికితే నీ గుణాన్ని మారుస్తుంది, నీ క్యారెక్టర్ని మారుస్తుంది, నీ స్థితి మారుస్తుంది, నీ లోపల ఉన్న పరిస్థితిని మారుస్తుంది. తద్వారా ఎక్కడికి చేరుతావు? నువ్వు దేవుడున్న లోకానికి చేరతావు. కనుక విలువైనది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం కంటే విలువైనది ప్రపంచం లేదు. దానితో సాటైనవి ఏవి కూడా కావు. ప్రేమైన దేవుని వల్ల. కనుక అలాంటిది నువ్వు సంపాదించిన వాడుగా ఉండాలి. ఏమండి, ఈ ధర్మశాస్త్రం ఎంత గొప్పదంటే, ఏమండి, ఒకనాడు అన్నారండి, ఈ ప్రపంచంలో ఇప్పటికి కూడా ఏదంటే విలువైందంటే, ఈ ప్రపంచంలో వాళ్ళు చెప్తారు కోహినూరు వజ్రం చాలా విలువైందండి. ఎక్కడి దొరికింది అది? కోహినూరు వజ్రం గోల్కొండ ఫోర్ట్లో దొరికిందంట, గోల్కొండ కోట ఏరియాలో. కాబట్టి కోహినూరు వజ్రం చాలా విలువైంది. ఆ కోహినూరు వజ్రాన్ని అమ్మితే అంట భారతీయులంతా అండి ఒక 10 రోజుల పాటు మంచి లగ్జరీస్ జీవితం అనుభవించవచ్చండి. ఎన్ని కోట్ల మంది? 140 కోట్ల మంది. అది విలువైనది అనుకుంటే దానికన్నా ఏది అత్యంత విలువైనది? జ్ఞానం. 100 కోహినూర్లు వజ్రాల కన్నా విలువైనది. దీనితో సాటేవి కావు ప్రియులారా. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం నేర్చుకోవాలి, ఈ జ్ఞానాన్ని మనము అభ్యసించాలి, ఈ జ్ఞానం మనం కలిగి ఉండాలి. మనుషులు ఎవరో ఏం చేస్తుంటారో తెలుసా? నిన్ను నిలబడిన చోట నిలబడినివ్వరు, ఆలోచించాల్సింది ఆలోచింపనివ్వరు, మనుషులు నిన్ను ఎనికి తీసుకుపోతుంటారు. మనం వాళ్ళ మాయలోకి పడకూడదండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన యూదానే ఏమండి ఎనికెళ్ళిపోయేటట్టుగా ఈ ప్రపంచ ఆలోచనలు చేశాయి అంటే మనం ఎంతటి వారమండి. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని జ్ఞానం అత్యంత విలువైనది. ఆ విలువైన జ్ఞానానికి వారసులైన మనం
ఎప్పుడైనా సరే ఈ మనుషుల మాటల్లోకి ఆలోచనలకి మనం తొంగి చూసామో మనం వెంటనే వెళ్ళిపోతాం. అందుకే మరి పౌలు గారు మంచి మాట అంటాడు. ఏమండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని నాకు జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. చూడండి, దేవుడు నాకు జ్ఞానాన్ని అనుగ్రహించాడు, దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు అంటే ఏం చేయలేదంట, ఆయన మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. మనుషులకు నేను బుద్ధి చెప్పానే తప్ప మనుషుల దగ్గరికి వెళ్ళిపోయానుకోండి, ఇదిగో పౌలు గారిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతారండి, ఇదిగో ఈ సమాజంలో కలిపేసి పౌలు గారిని కూడా ఏం చేస్తారు తెలుసా, ఇదిగో నీచంగా చేసేస్తారండి. పౌలంతటి వాడే మనుషుల దగ్గరికి వెళ్ళలేదు అంటే, మనుషుల దగ్గరికి వెళ్ళిపోయావో, మనుషుల ఆలోచనలోకి వెళ్ళిపోయావో, ఈ సమాజంలో ఏం చేస్తారు, ఏ మాత్రము కానివాడుగా చేస్తారండి. సమాజం యొక్క ఆలోచనల్లోనికి మనం అస్సలు వెళ్ళకూడదు పిల్లరా. ఎవరు నిన్ను తగ్గించేదో తెలుసా, ఈ సమాజం. ఈ సమాజం దుష్ట సమాజం. మనుషులు కనబడుతూ ఉంటారు, కానీ మనుషుల ఆలోచనలోకి మనం ఏమాత్రం తొంగి చూడకూడదు, ఆలోచించకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? నేను చెప్పిన మాట కాదు, పౌలు గారు అంటున్నారు. మనుషుల మాత్రలతో నేను సంప్రదించలేదు. ఒక్కసారి పౌలు గారు వెళ్ళి ఆనాడు ఉన్న శాస్త్రుల యుద్ధకు వెళ్ళి యేసుక్రీస్తు ఈ మాట చెప్పాడండి, ఈ మాట కరెక్టా, నేను చేసేది కరెక్టా అంటే, నువ్వు ఫస్ట్ అక్కడి నుంచి వచ్చేసేసి మాలో కలిసిపోయింది చెప్పింది. అంతేనా కదా? ఆలోచించండి. మనుషులతో మనం మాట్లాడకూడదు, మనుష్య ఆలోచనలతో కూడా మనం మాట్లాడకూడదు. మనం నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి? జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడాలి. ఒకనాడు పౌలు గారు, ఈరోజు ఆధునిక పౌలుగా మన ఆత్మీయ తండ్రి. ఈయన జ్ఞానాన్ని కూడా తీసుకువెళ్ళి మనుషుల దగ్గరికి చెప్పామో వాళ్ళ లేక మనల్ని కూడా కలిపేసుకుంటారు. నీకు అర్థమైందా? దేవుని జ్ఞానం అర్థమైతే అర్థమైన వాడుగా జీవించాలి. అజ్ఞాని మాటల లేక మనం అసలు వెళ్ళకూడదు. ఒకనాడండి యేసుక్రీస్తుల వారు మహాజ్ఞానాన్ని ప్రకటించాడు. ఆ మహాజ్ఞానాన్ని ప్రకటించేటప్పుడు కూడా ఆయన కూడా గొప్ప జ్ఞానం ప్రకటించాడండి. ఆ జ్ఞానం విలువైంది కనుకనే వారు ఎన్ని రోజులుగా వింటున్నారో చూడండి పిల్లలు. 8వ అధ్యాయం మార్క్సు వార్త 8వ అధ్యాయం మొదటి మాట నుంచి చూద్దామండి. ఆ దినములలో మరి ఒకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసుక్రీస్తుల వారు ఆ శిష్యులను తన యుద్ధకు పిలిచి, చూడండి, జనులు నేటికి 3 దినముల నుండి నా యుద్ధ ఉన్నారు, వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో వారు మూర్ఛపోతారు. చూడండి, ఎన్ని దినాలుగా జ్ఞానం చెప్పాడంటే ఆయన? 3 దినాలుగా జ్ఞానం చెప్పాడంట. అంటే జ్ఞానం అంత విలువైనదా? ఆహారం కన్నా విలువైనదా? ఏమంటే ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, ఉపవాసముతో వారు ఉన్నారని. నేను చెప్పట్లేదని. వాళ్ళు ప్రతిరోజు తిన్నారన్నమాట లేదు అక్కడ. అంటే ప్రతిరోజు 3 పూటలా ఆహారం పెడుతున్నారని లేదు అక్కడ. వాళ్ళు ఉపవాసంతో ఉన్నారు. ఉపవాసంతో 3 దినాలుగా వాక్యం వాళ్ళు విన్నారు. వాళ్ళని అలాగే పంపేస్తే ఏమవుతుందంట, దారిలో మూర్ఛపోతారంట. ఎందుకండి అన్ని దినాలు కూర్చోవాలి? ఏమండి, ఏదాన్నైనా మనం ఆశిస్తే దాన్ని నేర్చుకోవాలంటే అది విలువైంది అయితేనే చేస్తాం ఆ పని. ఏమండి, ఒక బంగారాన్ని ఏమన్నా తవ్వడానికి వచ్చారా వాళ్ళు? వజ్రాలు ఏమన్నా ఎదుర్కోవడానికి వచ్చారా? ఏమండి, 3 దినాలుగా వాక్యం ఎంత గొప్పదా? అవునండి, 3 దినాలుగా అది అత్యంత విలువైంది కనుకనే యేసుక్రీస్తుల వారు ఉపవాసం ఉండి బోధించారు. ఆయన తినుకుంటూ వాళ్ళని ఉపవాసం పెట్టలేదు. ఆయన తినలేదు, వారిని కూడా తినకుండానే అక్కడ పెట్టాడు. అలా పెట్టి బోధించాడు అంటే ఆ వాక్యానికి ఉన్న విలువ చూడండి ఎంత గొప్పదో. 3 దినాల పాటు అండి. అంటే ఒక రోజుకు మనం 3 పూటల ఆహారం తింటామంటే దాదాపు 9 పూటలుగా ఆహారాన్ని పక్కకు పెట్టి మరి పని చేశారు. అంటే ఎంత విలువైనది అయితే దానికి అంత ఇస్తాం. 3 దినాల పాటు వినాల్సిందంటే, అవును ప్రేమ దేవుని వల్ల నీ జీవిత కాలం అంతా దీన్ని సంపాదించాలి, నేర్చుకోవాలి. అత్యంత విలువైనది ఏదన్నా ఈ భూప్రపంచం మీద ఉంది అంటే అది కేవలం
వాక్యం. కనుకనే యేసుక్రీస్తుల వారు 3 రోజులుగా ఆయన బోధించాడు. ఆహారాన్ని కూడా పక్కకు పెట్టాడు, పనులను కూడా పక్కకు పెట్టాడు, వాక్యాన్ని బోధిస్తూ వస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. కొండ మీద ప్రసంగం అండి, వాళ్ళకందరికీ చెబుతూనే ఉన్నాడు. ఏమండి, అలాంటి బోధ ఈ ప్రపంచంలో ఎక్కడా వినని బోధ యేసుక్రీస్తుల వారి నోట నుండి బంగారపు మాటలు ఎన్నో ఈ ప్రపంచంలో జాలువారాయండి. పురాణండి, గాంధీ గారు మాట్లాడారు ఒక మాట, 5:39 ఉంటుంది, మత్తయి సువార్తలో నీకు ఉంటుంది అనమాట. దుష్టుని ఎదిరింపక నీ కుడి చెంప మీద కొట్టు అని తట్టు ఎడమ చెంపము తిప్పుము. ఒక గాంధీని మార్చిన మాటలు, ఒక మదర్ తెరీసాను కట్టిన మాటలు, ఎంతో మంది శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకమైన మాటలు ఎన్నో బైబిల్లో ఉన్నాయండి. అలాంటి మాటలు ఆయన బోధించాడు అంటే ఆ మాటలు ఎక్కడ ఈ ప్రపంచంలో దొరకని మాటలు పిల్లలు, ఎక్కడ దొరకవి, ఎవరు చెప్పరవి. ఏ తల్లికి ఏ తండ్రికి భూమి మీద పుట్టిన ఏ మనిషికి తెలియదు. వాడికే ఎలా బతకాలో తెలియదు, వీడికేం చెప్తాడండి? తల్లికి అంతా కూడా ఆమె జ్ఞానం అనుకుంటున్నారా? తల్లి ఎవరు జ్ఞాని కాదండి. భూమి మీద ఉన్న తండ్రి కూడా జ్ఞాని కాదు. ఆ పరిస్థితులు మాత్రమే తెలుసు. కానీ యేసుక్రీస్తు వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసండి. అందుకే ఆయన అంటాడు, అదిగో నేను నా నోరు తెరిచి లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజేస్తున్నాను అంటున్నాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని వల్ల గొప్ప మాటలు ఎవరు మాట్లాడారంటినా ఇదిగో యేసుక్రీస్తుల వారు మాట్లాడారు. ఆయన జ్ఞానం తెలుసుకున్న వాడుగా, ఏమండి, భూ సంబంధమైన జ్ఞానాన్ని చూడండి, భూ సంబంధమైన ధనాన్ని ఎలా చూస్తున్నాడో పౌలు గారు చెప్తున్నాడు. భూ సంబంధమైన డబ్బుని, భూ సంబంధమైన వాటిని మరి పౌలు గారు ఎలా చూశారు అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8లో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ మాటలో, నిశ్చయముగా శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై, చూడండి, జ్ఞానము నిమిత్తము సమస్తాన్ని నష్టంగా మనము ఎంచుకోవచ్చు అంట పిల్లరా. దేవుని జ్ఞానాన్ని ఒక పక్కన పెడితే, మన ఆస్తిని ఒక పక్కన పెడితే, ఆస్తిని అంతా దేంతో పెంచుకోవచ్చు అంట? దీన్ని నష్టపరుచుకొని దాన్ని కొనొచ్చు అంట. ఏమండి, నీ దగ్గర వెండైనా, బంగారమైనా, ఇండ్లైనా, ఆస్తి అయినా దేన్నన్నా ఖర్చు పెట్టాలి అంటే దేనికోసం ఖర్చు పెట్టొచ్చంట? ఇదిగో ఈ విలువైన జ్ఞానం కోసం. ఆ విలువైన జ్ఞానం కోసం మనం దేన్నైనా నష్టపరచుకోవచ్చు అని చెప్తున్నాడు. క్రీస్తును సంపాదించుకొని, చూడండి ఏం చెప్తున్నాడు ఆయన, పౌలు గారు ఏం చెప్తున్నారు? అందరూ చదవండి. క్రీస్తును సంపాదించుకొని మనం సంపాదించాల్సింది ఏది చెప్పండి? జ్ఞానం. మనం సంపాదించాల్సింది ఏది? క్రీస్తు. యేసుక్రీస్తును సంపాదించుకున్నావా? సమస్తాన్ని నష్టంతో ఎంచుకున్నావా? ఎంచుకోవాలి పిల్లలు. దేవుని జ్ఞానం నిమిత్తం నీ సమస్తాన్ని కూడా ఏమి ఎంచుకోవాలంట? నష్టంతో ఎంచుకోవాలంటున్నాడు. ఇంకా కింద చెప్తున్నాడు, ధర్మశాస్త్ర మూలమైన నా నీతి మూలముగా క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తం, ఆయన యందు అగుపడాలి, ఆయనలో నేను కనపడాలి, ఆయనలా కనపడాలి. ఆయనలా కనపడడానికి నేను దేన్నైనా ఏంలా ఎంచుకుంటానంటే నష్టంగా ఎంచుకుంటాను. కింది మాటల్లో వెళ్తే ఓ మాట ఉంటుందండి, 11వ మాటలో చివరి మాట మాత్రం నేను చదివి వినిపిస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చూడండి. ఏమండి, ఎట్లా చెప్పాడో చూడండి. నా బంగారాన్ని నేను దేంతో ఎంచుకుంటున్నాను? పెంట. నా డబ్బైనా, నా ఆస్తి అయినా, దేన్నైనా కానీ నేను నష్టపరచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. కానీ ఈ రోజు ఉన్న మనుషులు ఏమనుకుంటున్నారు అంటే ఆస్తిని గొప్పగా చెప్పుకుంటాడు, మళ్ళీ పైగా క్రైస్తవుడు అనుకుంటున్నారు. కాదు పిల్లరా, కాదు. సమస్తం కన్నా గొప్పది ఏదంటే దైవజ్ఞానం. ఆ దైవజ్ఞానాన్ని నా పిల్లలకు నేర్పాలి, నేను నేర్చుకోవాలి, నా జీవిత కాలంలో అవలంబించాలి, దేవుని ఎదుట కనబడాలి. అందరూ కూడా అండి ప్రతి సంవత్సరం డిగ్రీలు రాయాలండి, డిగ్రీలు రాయాలి. మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ రాయాలి, అందరూ నేర్చుకోవాలి. దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవడం ద్వారా నేను పరలోకాన్ని సాధిస్తావు. బాగా కష్టపడాలండి, నేర్చుకోవడంలో కూడా బాగా కష్టపడాలి, బాగా తర్ఫీదు పొందాలి, బాగా రాయాలి, చదవాలి, నేర్చుకోవాలి. అలా నేర్చుకున్న వారుగా ఉంటేనే దేవుణ్ణి మనం ఆనందపరుస్తాం. కనుక మనం దైవ జ్ఞానం నేర్చుకోవాలి. 4వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9లో కూడా ఈ దైవ జ్ఞానాన్ని మరి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. చిన్నపిల్లలకు నేర్పాలని, అదేవిధంగా వాళ్ళ జీవిత కాలంలో ఏది విలువైందో చెబుతున్నాడు. 4వ అధ్యాయం 9లో, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9లో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరవక ఉండినట్లు అవి నీ జీవిత కాలం అంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లు. చాలండి. అయితే నీవు జాగ్రత్త పడము. నువ్వు జాగ్రత్త. జాగ్రత్త దేని విషయంలో జాగ్రత్త? బంగారం సంపాదించావు కాబట్టి దాన్ని జాగ్రత్త పరచడం కాదు. ఇల్లు సంపాదించావు కాబట్టి దాన్ని జాగ్రత్త పరచడం కాదు. లేకపోతే వెండి సంపాదించి జాగ్రత్త, సర్టిఫికెట్ సంపాదించి జాగ్రత్త కాదు. నీ హృదయములో ఉన్న ఆ వాక్యం గురించి జాగ్రత్త. నువ్వు అత్యంత విలువైంది వాక్యం. వాక్యం ఎక్కడుంది? హృదయంలో ఉంది. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని తీసివేసి వేరే విత్తడానికి ఎవరు వస్తున్నారు? అపవాది అనేవాడు వస్తున్నాడని. అపవాది ఆ వాక్యాన్ని దొంగలిస్తాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఒక ఎగ్జాంపుల్ జాగ్రత్తగా ఆలోచించండి. విలువైనది బంగారం అనుకుంటే, వజ్రాలు అనుకుంటే, పత్రాలు అనుకుంటే నువ్వు ఏం చేస్తావు? వాటిని అన్నీ తీసుకొని వెళ్ళి బీరువా లోపల దాస్తావు. దానికి ఏం చేస్తావు? ఒక లాక్ చేస్తావు. ఆ తర్వాత ఏం చేస్తావు? బీరువాకు కూడా ఒక లాక్ చేస్తావు. అదేవిధంగా ఆ గదికి ఏం చేస్తావు? ఒక తాళం వేస్తావు. ఇంటికి ఏం చేస్తావు? తాళం వేస్తావు. ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాంపౌండ్ కూడా ఏమేస్తావు? తాళం వేస్తావు. అన్ని భద్రంగా ఉన్నాయనుకొని వస్తావు. ఏమండి? అదేవిధంగా లాకర్లలో పెట్టిన వాళ్ళు కూడా భద్రం చేసామనుకుంటున్నారు. అయినా దొంగతనం జరగడం లేదా? జరుగుతున్నాయి. ఎంత భద్రపరిచినా దొంగతనాలు జరుగుతున్నాయి. ఇంట్లోకే వచ్చేస్తున్నారు. లేకపోతే సెల్ ఫోన్లో భద్రం అనుకుంటే సెల్ ఫోన్లో నుంచి తస్కరిస్తున్నారు. దొంగలు ఎక్కువ ఉన్నారు, దోపిడీదారులు ఎక్కువ ఉన్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది అనుకుంటున్నావు. ఈ టెక్నాలజీకి నేర్పినవాడు ఎవరు తెలుసా? అపవాది, సాతాను. వాడు టెక్నాలజీ అంటే వాని దగ్గర ఉన్న టెక్నాలజీ ఎంతంటే, ఆ రోజు యేసుక్రీస్తుల వారికి వాడు ఏం చూపాడంట? ఒక్క క్షణంలో లోకరాజ్య మహిమలను చూపాడంట. ఒకే ఒక్క నిమిషంలో లోకాన్ని, రాజ్య మహిమలను చూపించి యేసుక్రీస్తుల వారిని ఏమంటున్నాడు? ఇదిగో నాకు నమస్కరించి అంటున్నాడు. కనుక అందరికన్నా పెద్ద దొంగ, అందరికన్నా అపవాది, అందరికన్నా మాటలు నేర్పరి ఎవడంటే వాడే అపవాది. ఆ అపవాది అనేవాడు ఏ విధము చేతనైనా కానీ నీ లోపల దాచుకున్న దాన్ని దొంగలించేవాడండి వాడు. చూడండి, ఒకసారి ఆ మాట బాగా మీకు అర్థం చేసుకోండి. నీవు జాగ్రత్త పడుము. విన్నావు కదా వాక్యం? విన్నావు కదా వాక్యం? ఏ వాక్యం విన్నామండి మనం? ఎలాంటి వాక్యం విన్నాం? ఎలాంటిది వాక్యం? వాక్యం ఎంత గొప్పదండి. వాక్యం ఎంత గొప్పదో ఒక మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. మళ్ళీ వద్దాం అక్కడికి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ మాట. తోడేలు గొర్రెపిల్ల యుద్ధ వాసం చేయును, చిరుతపులి మేకపిల్ల యుద్ధ పండుకొనును, దూడయు కొదమసింహము పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు వాటిని త్రోలును, ఆవులు ఎలుగలు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్టు సింహం గడ్డి మేయును, పాలు కుడిచి పిల్ల నాగుపాము పుట్ట యుద్ధ ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. ఏమర్థమైందండి? ఏమర్థమైంది? అక్కడ కొన్ని సాధు జంతువులు చెప్తున్నాడు, కొన్ని క్రూరమైన జంతువులు చెప్తున్నాడు. మొదటగా క్రూరమైన జంతువులు ఏమున్నాయో ఒకసారి పసిగడదాం. ఆ వాక్యాల్లో 6, 7, 8 వచనాల్లో నేను చూపిస్తాను, మీరు చూడండి జాగ్రత్తగా. తోడేలు, చిరుతపులి, కొదమసింహము, అదేవిధంగా ఎలుగు వంటి ఏమండి సింహం, పాము, మిడునాగు, ఇవన్నీ ఏంటివి? ఇవి క్రూరమైన జంతువులు. ఏమంటే పాము అంటేనండి, పాము కనబడితే, ఇంట్లో పాము కనబడింది అనుకోండి, పాము అన్న వెంటనే ఈడుంటాం, మనం బయట ఉంటామా? ఎప్పుడు పోయి ఉంటాం మనకే తెలియదు. ఇంకా అంటే పాము అంటారంటే అక్కడి నుంచి పారిపోతావు. మిడునాగు అన్న వెంటనే అది ఎలా ఉంటుందంట? అది ఇంకా బుసలు కొడతా ఉంటుంది. కొదమసింహం కనపడితే ఎలా ఉంటాం చెప్పండి? కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, అవన్నీ ఎవరో కాదు, మనుషుల క్యారెక్టర్లు అండి. అవన్నీ కూడా మనుషుల గుణాలండి. మనం ఎలాంటి వారమంటే, మనుషులందరూ కూడా దొంగలు, దుష్టులు, నీచులు, కపటం లేనివారు, అంటే కపటం కలిగిన వారండి అందరూ కూడా. అలాంటి వారు, అలాంటి స్వభావం కలిగిన నరులను
అలాంటి స్వభావం కలిగిన మనుషులను మార్చింది అది వాక్యం. ఎలా మార్చిందంట వారందరినీ కూడా? ఇంకో మేకపిల్లలాగా చేసిందంట, ఒక దూడలాగా చేసిందంట. ఏమండి, అక్కడ అంటున్నాడు ఒక పసిబిడ్డ అంటున్నాడు. కిందికి వస్తే పాలు విడిచిన పిల్ల. ఏమండి, పాలు విడిచిన పిల్ల, 60 ఏండ్ల మనిషి, కానీ దేవుడు ఏమంటున్నాడు? పాలు విడిచిన పిల్ల అంటున్నాడు. ఏమండి, మనం అందరూ ఎప్పుడు పుట్టాం? ఇదిగో బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా పుట్టాం. బాప్తిస్మం ద్వారా పుట్టిన వాళ్ళు ఎలా ఉండాలంటే, ఇదిగో పాలు విడిచిన పిల్ల. 8వ వచనంలో పాలు కుడుచు పిల్ల. పాలు తాగే పిల్లలు ఎలా ఉంటారో, పసిబాలురు. కాబట్టి అలా మనం ఉండాలి. ఎద్దు అంటున్నాడు, ఆవు అంటున్నాడు, దూడ అంటున్నాడు, అండి మేకపిల్ల అంటున్నాడు, గొర్రెపిల్ల అంటున్నాడు. అలాంటి పసిపిల్లలలాగా ఎవరు ఉండాలి? వీళ్ళు ఉండాలండి. ఒకప్పుడు నువ్వు ఒక దొంగగా ఉండేవాడివి, ఒకప్పుడు నువ్వు దోపిడీదారుగా ఉండేవాడివి, ఒకప్పుడు నువ్వు స్త్రీల వైపు చూసేవాడివి, ఒకవైపు నువ్వు అన్యాయం చేసేవాడివి, అక్రమం చేసేవాడివి, ఏవో నావు అనుకునేవాడివి, ఒకరిని చిన్న చూపు చూసేవాడివి, ఒకరిని గొప్ప అనుకునేవాడివి. అవన్నీ వదిలిపెట్టి ఎలా ఉండాలి? ఇదిగో పసిబాలురు లాగా ఉండాలి. వాక్యం తెలిసిన నువ్వు అలా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. ఇంత గొప్ప వాక్యాన్ని విని నేర్చుకున్న నీవు మళ్ళీ ఎక్కడికి వచ్చావు? ఏమనుకుంటున్నావు? మళ్ళీ ఈ వాక్యము నీలో నింపాడు ఎవరు? దేవుడు. ఈ వాక్యం నీలో నింపితే మళ్ళీ దీన్ని పోగొట్టుకున్నావు అనుకోండి, దీన్ని ఎవడు ఎత్తుకుపోతాడు? ఈ వాక్యాన్ని తస్కరించేవాడు ఉన్నాడండి. నిన్ను కల్మషం లేనివాడుగా దేవుడు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కడిగి ఏం చేశాడు? ఇదిగో పసిబాలురుగా చేశాడు. మిమ్మల్ని ఒక దూడగా చేశాడు, మిమ్మల్ని ఒక మేకపిల్లగా చేశాడు. మిడునాగు లాంటి నిన్ను తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో పసిబాలుడుగా చేస్తున్నాడు. అలా పసిబాలుడుగా చేస్తే అలాంటి అయిన నిన్ను ఏం చేస్తాడంటే వాడు, నీలో విత్తబడిన వాక్యం ఇది గొప్పదని తెలుసుకొని ఆ వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి వస్తున్నాడండి వాడు. మత్తయి సువార్త చెవి గలవాడు అని చెప్తున్నాడు అక్కడ. మత్తయి సువార్త 13వ అధ్యాయం 9లో చెవి గలవాడు ఈ వాక్యాన్ని వింటాడు. ఎవరంటండి వినేది? ఎవరు? చెవి గలవాడు. అందరికీ చెవులు ఉన్నాయా? అందరికీ ఉన్నాయి చెవులు. చెవులు లేని వాళ్ళు ఎవరున్నారు? చెవులు లేకుండా ఎవరైనా పుట్టారా? చెవిటితో కొద్దిమంది ఉండొచ్చేమో అక్కడక్కడ. అందరికీ ఉన్నాయి చెవులు. కానీ వినడం వేరు, గ్రహించడం వేరండి. రెండు. చెవి అంటే వినిపిస్తుంది నీకు, విన్నదాన్ని గ్రహించకుండా కూడా చేస్తుంది. ఊరికే వింటావు నువ్వు, విన్నుమట్టుకు విందురే కానీ మీరు గ్రహింపరు. యేసుక్రీస్తుల వారు అంటున్నారండి ఆ మాట. వినుమట్టుకు వింటారా? విన్నావా? విన్నానండి. ప్రవర్తించండి మాత్రం వింటాం, దాన్ని ఏం చేస్తాం? వదిలేస్తాం. ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలేస్తాం. అందుకే దేవుడు 2 చెవులు ఇచ్చాడని కాదండి. 2 చెవులు వినడానికే ఇచ్చాడు దేవుడు, వదిలేయడానికి కాదు. ఏమండి, ఈ వైపుది వినాలా, ఇక్కడిది వినాలా, వెనకొచ్చే సౌండ్ కూడా వినడానికే దేవుడు చెవుల్ని ఇచ్చాడు. కనుక ప్రియులారా, వినాలి. విన్నదాన్ని ఏం చేయాలంటాడా? చెవి గలవాడు వినుగాక. అంటే వినడం కాదు ప్రాముఖ్యమైనది, విని ఏం చేయాలి? గ్రహించాలి. ఆ గ్రహించేవాడే గొప్పవాడండి. గ్రహించేవాడే కావాలి దేవునికి. గ్రహించని వాళ్ళు ఎంతమంది వింటే ఏం లాభం అండి? అందరూ వాక్యాలు విన్నారా? ఈ ప్రపంచమంతా వాక్యం వినింది, కానీ గ్రహించేవారు లేరు. కనుక ప్రియులారా, గ్రహించేవారుగా ఉండాలి. మార్క్సు వార్త ముగిస్తానండి, ముగింపులోకి వెళ్ళిపోదాం. మార్క్సు వార్త 4వ అధ్యాయం. మార్క్సు వార్త 4వ అధ్యాయం చదవబడిన వాక్య భాగంలోకి వెళ్దాం. మార్క్సు వార్త 4వ అధ్యాయం 14వ వచనంలో విత్తువాడు అంటే, ఇప్పుడు మీరందరూ ఎందుకు వచ్చారు? ఎవరిక్కడ పొలం? మీరేనండి పొలం, నేనేనండి పొలం. మనం అందరూ మన హృదయంలో విత్తుకోవడానికి ఇక్కడ వచ్చాం. ఈరోజు చూడండి, వర్షం లేదండి, విత్తనం వేయడం లేదండి అని రైతులు బాధపడుతున్నారు. విత్తనం అనే కార్యక్రమం చాలా గొప్పది అండి. దానికి ఏం కావాలంట? రైతు ఏమండి ఎప్పుడు నాటుతాడు? వర్షం వస్తేనే విత్తనాన్ని నాటుతాడు. అలా మీ మీద కూడా ఏమొచ్చింది తెలుసా? మీరందరూ బాప్తిస్మములో మీ మీద వర్షం అనేది వచ్చిందండి. నీళ్ళలో మీరు మునిగారు, మీరు మంచి పొలం. ఏమండి, వాక్యాన్ని అంగీకరించావు, ఒకరోజు అంగీకరించి బాప్తిస్మం తీసుకున్నావు. బాప్తిస్మం తీసుకున్న నీవు ఎక్కడికి వచ్చావు? ఇదిగో వాక్యం విత్తే చోటుకు వచ్చావండి. ఈ వాక్యం మీలో విత్తబడుతూ ఉంటే ఆ విత్తబడిన వాక్యాన్ని నువ్వేం చేయాలి? జాగ్రత్తగా పెట్టుకోవాలండి. వాక్యం విత్తబడుతూ ఉంటే నువ్వు విత్తబడిన వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫలించాలంటే విత్తనాన్ని కాపాడుకోవాలి కదా, వాక్యాన్ని కాపాడుకోవాలి కదా.
కానీ ఆ యొక్క గ్రహింపు లేదండి మనుషులకి. కేవలం మాత్రం వింటాం. వినడానికి మాత్రం వచ్చాం మేము. మేము మాత్రం వినడానికి మాత్రమే వచ్చినట్లుగా ఉన్నారు. విన్న వాళ్ళు ఏం చేస్తారంటే అండి, వెళ్ళిపోయారనుకోండి అంతే, మరీ లోకంలో కలిసిపోతారు, లోకంలో పడిపోతారు. నేను ఎంతో లాస్ అయ్యాను కదా, నేను రాలేను కదా. ఏమండి, నేను ఎందుకు రాలేను అనుకుంటారు? డబ్బు కావాలి నాకు. డబ్బు కావాలంటే ఏం చేయాలి? లోకంలో పని చేయాలి. లోకంలో పని చేస్తే దేవుడు డబ్బు ఇస్తాడు. ఏమండి, మీరు లాస్లో ఉండొచ్చు, నేను లాస్లో ఉండొచ్చండి. మా అమ్మగారికి యాక్సిడెంట్ జరిగింది, ఒక దగ్గరగా ఒక 2.5 లక్షలు లాస్ అయింది. నేను కూడా ఒక యాక్సిడెంట్ కార్యక్రమంలో నేను పడ్డాను, నాకు 1.5 లక్షలు లాస్. కానీ ఆ లాసుల్ని సంపాదించుకోవడానికి నేను లోకంలో వెళ్ళాను అనుకోండి, ఇంకా జరగరాని నష్టాలు ఇంకా కొన్ని దేవుడు నాకు తెచ్చి పెడతాడు. ఇంకా చాలా నష్టపోతాం, ఇంకా నష్టపోతాం. ఎంత నష్టపోయినా దాన్ని పెంటతో సమానంగా మనం ఎంచుకున్నాం అనుకోండి, దేవుడు నిలబెడతాడు. ఏమైనా దేవుని వారలారా, ఈరోజు ఎందుకు రాలేకపోతున్నారంటే చాలామంది లోకంలో చూస్తారండి, లోకం వైపు చూస్తారు. లోకంలోకి వెళ్తే సంపాదించుకోవచ్చు. నువ్వు అలా వెళ్ళాలనే ఉన్న ఉద్దేశం ఎవరు తెలుసా? నీది నాది కాదు. ఇక్కడ ఇద్దరి మధ్య పోరాటం జరుగుతోంది. ఒకరు దేవుడు, ఇంకొకరు అపవాది. అక్కడ చెప్తున్నాడు చూడండి, సాతాను వచ్చి చూడండి, త్రోవ పక్క ఉండువారు ఎవరనగా వాక్యము కూడా వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎందుకు నువ్వు వాక్యం దగ్గర ఉంటున్నావు? వాక్యం దగ్గర ఉంటే ఒక 20 రూపాయలు వేయాలి, వాక్యం దగ్గర ఉంటే ఒక 50 రూపాయలు వేయాలి, వాక్యం దగ్గర ఉంటే 100 రూపాయలు వేయాలి. కార్యక్రమాలకు పోవాలి, ఆ కార్యక్రమాల్లో నీకు ఖర్చు. నువ్వు బయట ఉంటే ఏముంటుంది? హ్యాపీ, నువ్వు మళ్ళీ డబ్బు సంపాదించుకోవచ్చు. పైగా ఇక్కడ 2 గంటలు 3 గంటలు నీకు ఏం జరుగుతుంది? వేస్ట్ జరుగుతుంది, టైం వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వాక్యంలో నుంచి బయటికి రా. నీ సమస్యలు ఉన్నాయి కదా, నీ సమస్యల గురించి ఆలోచించు, నీ భార్య గురించి ఆలోచించు, నీ బంధువుల గురించి ఆలోచించు, నీకున్న కష్టాల గురించి ఆలోచించు, నీకున్న అప్పుల గురించి ఆలోచించు, వడ్డీల గురించి ఆలోచించు. ఇవన్నీ చెప్తే ఏం చేస్తాడు మనిషి? వాటి గురించి ఆలోచిస్తాడు. అలా బోధ చేసేవాడు ఉన్నాడంటండి. అర్థమవుతుందా? ఎవరు బోధిస్తున్నారంట మనకి? ఆ బోధించేవాడు ఒకడు ఉన్నాడని చెబుతున్నాడు. చూడండి అక్కడ 16వ వచనంలో, అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించేవారు, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ హింస కలుగగానే వారు అభ్యంతరపడుదురు. రాతి నేల ఉందంట ప్రియమైన దేవుని వారు. నేలల్లో రకాలు ఉన్నాయని చెప్తున్నాడండి. మనం అందరం మనుషులమే, కానీ మనుషుల్లో హృదయం ఉంది. అది ఒకప్పుడు ఏ హృదయం? రాతి హృదయం. మీ హృదయాలన్నీ ఎలాంటివి అన్నాడు? ఎలాంటివి మారుస్తా అన్నాడు? మీ హృదయము రాతి హృదయం, ఆ రాతి గుండెను తీసివేసి మీకు మాంసము గుండె ఇస్తాను. అమ్మా, ఇక్కడ చూడండి, రాతి గుండెను తీసివేసి అంటే ఏ గుండె ఉంది మనకి? రాతి గుండె. ఏమండి, ఒకనాడండి ఫరో ఉన్నాడండి. ఫరో ఎదుట దేవుడు ఏం చేశాడు? ఆశ్చర్యక్రియలు చేశాడు, అద్భుత క్రియలు చేశాడు. ఏమండి, వాళ్ళ ముందరే వడగన్లు రప్పించాడు, వాళ్ళ ముందరే కప్పలు రప్పించాడు, వాళ్ళ ముందరే పేలు రప్పించాడు, వాళ్ళ ముందరే నీటిని రక్తంగా మార్చాడు. ఎన్ని అద్భుతాలు చేయలేదండి? ఒక పక్క ఇశ్రాయేలు చూస్తున్నారు. ఇశ్రాయేలులో ఇంట్లో ఏముందంట? వెలుగుందంట. వారింటిలో ఏముందంట? చీకటి. ఇవన్నీ చూడలేదా? చూశాడు. పిల్లలు చంపేశాడు కదా దేవుడు. ఏమంటే అర్థమవుతుందా మీ అందరికి వాక్యం? అట్లా చూస్తున్నారు, అర్థం కానట్టుందనమాట. అంటే వాళ్ళు ఏం చేశాడంటే దేవుడు వారి యొక్క పసిబిడ్డలను, వారి యొక్క మొదటి సంతానాన్ని చంపేశాడండి. అవన్నీ ఏమండి వినిన ఒక ఆమె ఉందండి, రాహాబు అనే వేశ్య. వేశ్య ఏమైంది? ఆమె కరిగిపోయిందంట. వా, దేవుడు ఎంత గొప్పవాడండి! ఒకరి పక్షంగా ఉండి దేవుడు పోరాడేవాడు, దేవుడు గెలిపించేవాడు. అలాంటి దేవుడే నిజమైన వాడని చెప్పి ఎక్కడో విన్నామే. ఆమె యూదురాలు కాదు, ఇశ్రాయేలు కాదు, అసలు వంశమే కాదు. ఆమె గుండె కరిగిందంట. ఏమండి, అక్కడే ఉన్న యూదుల్లో ఇశ్రాయేలుల్లో వాళ్ళ గుండె కరగలేదు. అదేవిధంగా ఆ ఆశ్చర్యక్రియలన్నీ ఫరో చూశాడు కదండి. ఫరో కల్లారా చూశాడు. అమ్మో, దేవుడు ఎంత గొప్పవాడు! నేను మనసు మార్చుకోవాలనుకున్నాడా? లేదు, నేను ఇంకా రాతి గుండెగా మారాలి. చూడండి, మాంసము గుండె ఇస్తానన్నటువంటి దేవుడు మనం ఏ గుండెగా మారిపోవాలంట?
మాంసపు గుండె. ఆ మాంసపు గుండెగా మారితే నీలో ఏం విత్తబడుతుంది? వాక్యం విత్తబడుతుంది పిల్లలు. మనం కఠిన హృదయులుగా, ఫరో ఏ హృదయం? కఠిన హృదయం, రాతి నేలది. ఏమండి, ఎంత రాతి నేల కాకపోతే అండి అవన్నీ చూసి ఒక్కటి చూసినా ఆశ్చర్యకరికి ఏమి చేయొచ్చు, మారిపోవచ్చు కదా. వాడు మారడనే స్వభావాన్ని దేవుడు చూపిస్తున్నాడు పిల్ల. మనిషి మారడనే స్వభావాన్ని చూపిస్తున్నాడు. అక్కడ చెబుతున్నది ఏమంటే, ఇదిగో అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషించి. ఒకనాడు ఇశ్రాయేలు అందరూ సంతోషించారు, దేవుని గురించి ఆనందించారు. కానీ అది నిలబడిందా? కేవలం అండి ఆ రోజు మాత్రమే ఆనందిస్తారు. మళ్ళీ ఆ తర్వాత శ్రమ వస్తే ఇక్కడ చెప్తున్నా చూడండి, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు గాని వాక్యం నిమిత్తము శ్రమ హింస కలిగిన వెంటనే అభ్యంతర పడుదురు. శ్రమలు వస్తే, కష్టాలు వస్తే మరి దాంట్లో నుంచి తొలగిపోతారు, వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోయారంటే ఏం చెప్తున్నాడు? శ్రమ వచ్చిందయ్యా, కష్టం వచ్చిందయ్యా అంటే అవి వచ్చినా నిలబడే శక్తి ఎవరికి ఉందంట? కిందికి పోతూ చెప్తున్నాడు ఆయన. ఇంకా చూడండి, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములు, ధన మోసం. ధనం ఏం చేస్తుంది? మోసం చేస్తుందండి. నిన్ను ధనం మోసం చేస్తుంది. ధనం ఏ మనిషిని కూడా హెచ్చించదండి, అది ఎప్పటికైనా మోసం చేసేదే. ఎందుకంటే నువ్వు సిరికి దాసుడు అయితే దేవునికి దాసుడు కావు. నీవు దేవునికి దాసుడు అయ్యావో సిరికి దాసుడివి కాదు. ధనం, సిరి ఇది మోసం చేస్తుంది. ధన మోసంలో పడతారంటున్నాడు. మరి ఇతరమైన అపేక్షలలో నుంచి వచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. లోపల ఉన్న ఆశలు, కోరికలు. ఏమండి, మనిషి ఎక్కడికో ఎదిగిపోవాలి. ఎక్కడో ఎదిగిపోవాలంటే ఏం చేయాలండి? ఏవో వెళ్తారు, గ్యాంబ్లింగ్లోకి వెళ్ళిపోతారండి, మోసంలోకి వెళ్ళిపోతారు. ఒక పక్క దేవుని పనులు చేస్తూనే డబ్బు సంపాదించే ఇతర మార్గాల్లోకి వెళ్ళిపోతారు. ఆ మార్గాలన్నీ నిన్ను భ్రష్టత్వంలోకి నడిపిస్తాయి. దేవుని వాక్యంలో నుంచి కూడా నిన్ను బయటికి తీసేస్తాయి పిల్లరా. దేవుని వాక్యానికి వచ్చిన నువ్వు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే డబ్బుకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకూడదు, వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యమే మూలం. ఏమండి, దేవుని ప్రేమించడమే మూలం. దేవుని వాక్యం నీకు జీవం, నీకు మూలం. దీన్ని ఎంతగా ప్రేమించాలంటే ప్రాణం మాదిరిగా నువ్వు ప్రేమించాలి. ప్రాణం మాదిరిగా ప్రేమిస్తేనే నిన్ను ఏం చేస్తుంది? వాక్యం నిన్ను గొప్ప చేస్తుంది. అంతేకాని వేటినో ఆశించామనుకోండి, లోకంలో ఉన్నదంతా ఏదంటది? చెత్త. ఏమండి, పౌలు గారికి తెలియదా ఎవరు జ్ఞాని అంటే? యేసుక్రీస్తు జ్ఞాని. ఎవరు జ్ఞాని అంటే? పౌలు గారు జ్ఞాని. వాళ్ళే అంటున్నారు ఇది పెంట అని. లోకంలో ఉన్నదంతా ఏమంటే వేస్ట్ అండి, చెత్త అండి. అత్యంత విలువైన వాడు ఎవరంటే కేవలం మనిషి మాత్రమే. మనిషికి మాత్రమే ఇవ్వాలి తప్ప అవకాశం. మనిషి యొక్క ఆశలకు, కోరికలకు మనం ఒక్కసారి ప్రాధాన్యత ఇచ్చామంటే నిన్ను తీసుకుని వెళ్ళి నరకంలో వేయడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? అపవాది సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మనిషికి ఏవో ఆశలు చూపిస్తాడు వాడు. ఏమండి, మనిషి ఏం చేసి అంటాడు? ఏలిక లేని చేపలతో సమానముగా చేసి ప్రతి మనిషిని ఏం చేస్తున్నాడు వాడు? విడుచుకొని పోతాడు. ఒక్కొక్కరికి ఒక ఎర వేస్తాడండి, ఏదో ఒక ఎర వేస్తాడు. నువ్వు దేనికి పడతావో వాడికి బాగా తెలుసు. అలాంటి ఎరలకు నువ్వు పడ్డావో, ఎర అంటే చాలా చిన్నదని అర్థం, అది ఎర. అలాంటి చిన్న ఎర చూపించి నీ విలువైన ఆత్మను తీసుకొని వెళ్ళి ఎక్కడేస్తాడు? పాతాళంలోని అగ్నిగుండంలో వేస్తాడు పిల్లరా. కాబట్టి అలా వేసేవాడు ఎవరంట? పైన అంటున్న మాట ఏమి? 15వ వచనంలో, త్రోవ పక్కన ఉండి వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే వాడండి వచ్చేవాడు. ఎవరు దొంగ? సాతాను. వాడు దొంగలకే దొంగ, వాడు గజ దొంగ, అబద్ధములకు జనకుడు. వాడు ప్రతి వారిలోకి వస్తాడు. వాడు ఎవరిని విడిచిపెట్టాడు, ఎవరిని వదలడు. వాడు ప్రధానిని వదలడు, కింద ఉన్న పేదవాన్ని వదలడండి, రాజును వదలడు, ఏమండి దరిద్రుడిని వదలడు. వాడు అందరిలోకి వస్తాడు. అందరిలో ఉండేది తెలుసా? ఏమండి, అత్యంత విలువైన వాళ్ళు అంటే వాళ్ళు కేవలం క్రైస్తవులే. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ మనుషులండి, వాళ్ళందరూ లోకస్తులు, లోక సంబంధులకి వాక్యానికి సంబంధం లేదు పిల్లలు. ఒకనాడు యేసుక్రీస్తు శిష్యులు ఎవరంటే వాళ్ళు లోకములో ఉంటే వారిని ప్రత్యేకపరిచిన వాడు యేసుక్రీస్తు వాక్యం. వారిని లోకంలో నుంచి బయటికి తీశాడు. చెప్పాం కదా ముందు పాఠంలో, ఏం చెప్పామంటే ఒకనాడు మనం కూడా ఎక్కడున్నాం? లోకమనే సముద్రంలో ఉన్నాం. లోకమనే సముద్రంలో ఉన్న మనల్ని ఏం చేశాడు? ఆయన బయటికి తీశాడు. సముద్రంలో ఉన్న ఉప్పును ప్రత్యేకపరిచి ఉప్పును బయటికి తీస్తున్నాం. అలా ఉప్పు బయటికి వచ్చింది. ఆ ఉప్పు లాంటి వరమే మీరు. ఆ ఉప్పు నిస్సారం కాకూడదు అంటున్నాడు ఆయన.
ఉప్పు నిస్సారం కాకూడదు. ఉప్పు నిస్సారం అయితే ఏమి చేయబడుతుందంటే అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. కనుక మీరు నిస్సారం కాకూడదు. మిమ్మల్ని మీరు సారం చేసుకోండి. మిమ్మల్ని మీరు ఐక్యతలో కలిగి ఉండండి. మీరు వాక్యాన్ని పరిశీలించండి. మీరు వాక్యాన్ని కలిగి ఆనందించండి. వాక్యంలోనే మీరు సంతోషించండి. వాక్యమే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానానుసారంగా మీరు బ్రతకండి. అలా బ్రతకాలంటే ఏం చేయాలంటే ఇదిగో అపవాదికి దొరకకుండా మీరు ఉండాలి. ఏమండి, చేప దొరికిందనుకోండి గాలానికి, అంతే చచ్చినట్లే. చేప గాలానికి దొరికిందండి కానీ అది చావలేదండి అంటే నిజమా? నిజమా? చేప వలలో పడిందండి కానీ చావలేదండి అంటే చచ్చినట్లే. కానీ లోక సంబంధుల్ని దేవుడు ఏమంటున్నాడు? మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకొని నిమ్ము. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము. దేవుడు లోకములో బ్రతికున్న వారిని చచ్చారనండి. అర్థమవుతుందో వాక్యం? ఏమండి, యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? ఆయన చెప్పిన మహాజ్ఞానం ఏమంటే లోకంలో బ్రతికున్నవారు చచ్చినవారు అన్నాడు. సంఘంలోకి వచ్చిన వారిని ఏమన్నాడు? ఆ చావులో నుంచి మిమ్మల్ని నేను బ్రతికించానంటున్నాడు. అంటే నిజమైన బ్రతికి ఎక్కడుంది? వాక్యంలో ఉంది పిల్లరా. నిజమైన బ్రతికిన వారెవరు? మీరే. ఆ నిజంగా బ్రతికిన వారు ఎప్పుడూ కూడా అండి వాక్యంలో ఉండాలి, వాక్యంలో ఆనందించాలి. అలా వాక్యంలో ఆనందించి మన పరలోకానికి చేరాలి. దొంగ ఉన్నాడు, జాగ్రత్త. వాడు వస్తాడు, నీలో విత్తబడిన వాక్యాన్ని తీసివేసి వాడికున్న వేరే విత్తనాలు, ఆ ముళ్ళ కంపలు నీలో నాటడానికి వస్తాడు. ఆ ముళ్ళ కంపలు నీలో నాటకుండా ఉండాలి అంటే అపవాదికి చెవి ఇవ్వకూడదు. దేవుని వాక్యానికి చెవి ఇవ్వండి, దేవుని జ్ఞానానికి చెవి ఇవ్వండి. మీరు అభివృద్ధి పొందుతారే తప్ప అపవాదికి మీరు చెవి ఇవ్వకండి. అపవాది జ్ఞానాన్ని అస్సలు వినకండి. అలా విన్నామో మనల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? పాతాళంలోని అగ్నిగుండంలో వేయడానికే మనకి ఎవడుస్తున్నాడు? అపవాదిస్తున్నాడు. కనుక ఏమండి, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త. అది అపవాదివా దేవునివా అనే జ్ఞానం మనకి ఉండాలి పిల్లల. ఆ విశేషమైన జ్ఞానం కలిగి ఉంటేనే మనల్ని మనం రక్షించుకుంటాం. చూద్దామండి, ఇంకొక మాట చూసి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి మాటలో, కావున మనము వినిన సంగతులు ఎప్పటి నుంచి వింటున్నావు? 10 ఏండ్లైందండి, 12 ఏండ్లైందండి. ఈ మహాజ్ఞాన సంగతులు నేను వింటున్నానండి, నేను చూస్తున్నానండి, నా కళ్ళ ద్వారా చూస్తున్నాను. అలా వినిన సంగతులు, చూసిన సంగతులను విడిచిపెట్టి వాటిని కొట్టుకుపోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త. ఏమండి, విశేష జాగ్రత్తతో నీ లోపల దాచబడిన వాక్యాన్ని కాపాడుకో. విశేష జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు విశేష జాగ్రత్త లేకుండా ఉన్నావా, అప్రమత్తంగా ఉన్నావా, నీ నోటిలో నుంచి కూడా బూతులు రాణిస్తాడు వాడు. నీ నోటిలో నుండి అన్యాయమైన పలుకులు రాణిస్తాడు వాడు. ఎందుకంటే వాడు వచ్చేస్తాడు. ఎక్కడికి వస్తాడు? సరాసరి నీ హృదయంలోకే వస్తాడు. హృదయంలోకి వచ్చి వాక్యాన్ని తస్కరిస్తాడు వాడు. నిన్ను దొంగగా చేస్తాడు వాడు. కనుక ప్రియులారా, విశేష జాగ్రత్త కలిగి నువ్వు చూసిన వాటిని, విన్న వాటిని, చదివిన వాటిని మరవకుండునట్లు ఆ విశేష జాగ్రత్త నీ హృదయంలో ఉన్న వాక్యం పట్ల శ్రద్ధ తీసుకో. దేవుని మాటల పట్ల శ్రద్ధ తీసుకో. దేవుడు ఎంతో కష్టపడి రాయించిన ఈ మాటలు, వినిపించిన మాటలు, చదివించిన మాటలు, చూపించిన మాటలు చాలా గొప్పవి కనుక వాటి ప్రకారంగా నువ్వు జీవించాలన్నది మరి చెబుతూ ఉన్నాడు దేవుడు. కనుక ఏమండి, దేవుడు ఉన్నాడు జాగ్రత్త, దొంగ ఉన్నాడు జాగ్రత్త. ప్రార్థన చేసుకో. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఉన్నారు కనుక తండ్రి, మీరు కన్న పిల్లలుగా ఈ భూమి మీద మేము ఉంటున్నాం. మాలో విత్తబడిన మాటలు, మేము నేర్చుకున్న మాటలు, చదివిన మాటలు, చూసిన మాటలు దొంగలించి తండ్రి అపవాది తన మాటలు, తన చేష్టలు తండ్రి మాలో నాటడానికి వస్తున్నాడు. మనకి దూరంగా మేము ఉండడానికి సహాయం చేయండి. విన్న మీ పిల్లలందరూ తండ్రి వారిని వారు రక్షించుకుంటూ తమ ఎదుటి వారిని ఎల్లప్పుడూ నాయన రక్షించే పనిలో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము తండ్రి మా ఇష్టాలు ఈ భూమి మీద నెరవేర్చకదండి, మీ ఇష్టాలను ఈ భూమి మీద నెరవేర్చేవారుగా ఉండడానికి సహాయం చేయండి. చేరి కూడి వచ్చిన పిల్లలందరినీ తండ్రి దీవించండి, ఆశీర్వదించండి, బహుగా ఫలింపచేయండి. తండ్రి వారికి ఉన్న ఆర్థిక సమస్యలను తీసివేయండి. అదేవిధంగా తండ్రి ఏ అనారోగ్యాలతో తండ్రి మరి కుటుంబాలలో ఉన్న పిల్లలు, పెద్దలు తండ్రి మరి అస్వస్థత ఉన్నారో వారి అస్వస్థతలను తీసివేసి తండ్రి మీ యొక్క వాక్యంలో ఎల్లప్పుడూ నాయన నిష్కపటంగా చేస్తూ మీరున్న శ్రేష్టమైన లోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, అర్థిస్తూ సమస్త ఘనత మహిమలను మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.